ఒకటి కాదు, రెండు కాదు, 10 డైరెక్ట్ ఓనర్ ప్లాట్లు ఈ రోజు మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. నాదర్గూడలో అవైలబుల్ ఉన్న 10 డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ ని మీకు నేను చూపిస్తున్నాను. దీనిలో నెంబర్ 1 ప్లాట్ వచ్చేసి మనకు నాదర్గూడలో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ కి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఇది ఒక మినీ గేటెడ్ వెంచర్. ఈ గేటెడ్ వెంచర్ లో మనకు ఫైనల్ గా కేవలం 2 ఓపెన్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, మరొకటి వెస్ట్ ఫేసింగ్. ప్లాట్ నెంబర్ 1 వచ్చేసి మనకు 135 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఈ ప్లాట్ అనేది మనకు 27-45 కొలతలతోటి అవైలబుల్ లో ఉంది. ప్లాట్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే మనకు 114 గజాలలో అవైలబుల్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఈ ప్లాట్ యొక్క కొలతలు వచ్చేసి 27/38 కొలతలతోటి అందుబాటులో ఉంది. ఈ గేటెడ్ వెంచర్ లో బీటీ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్, సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాట్స్ అనేవి ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ అండ్ G+1 పర్మిషన్ రెడీ టు కన్స్ట్రక్షన్ లో కూడా ఈ ప్లాట్స్ ని మీరు పర్చేస్ చేసుకునే చాయిస్ ఉంది. ఇప్పుడు చూపించిన నెంబర్ 1, నెంబర్ 2 బోత్ ప్లాట్స్ కి కూడా మనము హస్యాపురం, బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, అల్మాస్గూడ, శ్రీశ్రీనివాస్ నుంచి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మనం నాదర్గూడ నుంచి చూసుకున్నట్లయితే మనం 150 ఫీట్ రోడ్ లో అవైలబుల్ ఉన్న మద్రాస్ కెఫే దగ్గర నుంచి మనం ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు, లేదా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. అండ్ నెంబర్ 3, నెంబర్ 4 ప్లాట్లు చూసుకున్నట్లయితే మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే అవైలబుల్ ఉన్న స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లోనే ఈ ప్లాట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. నెంబర్ 3 ప్లాట్ వచ్చేసి 150 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. అండ్ ఈ ప్లాట్ అనేది మనకు 27-50 కొలతలతోటి అందుబాటులో ఉంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ లో కూడా మనకు 30 ఫీట్ రోడ్ అండ్ డ్రైనేజ్, వాటర్ లైన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ నెంబర్ 4 ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 48 ఫీట్ల పొడవుతో ఉంటుంది. అండ్ ఈస్ట్ వచ్చేసి మనకు 26.3 ఫీట్ల కొలతలతోటి అందుబాటులో ఉంటుంది. టోటల్ గా 140 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ అండ్ బోత్ సైడ్స్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. నెంబర్ 3 ప్లాట్ వచ్చేసి మనము 28,000 పర్ గజానికి మనం కోట్ చేస్తున్నాము. అండ్ నెంబర్ 4 వచ్చేసి మనము 31,000 పర్ గజానికి కోట్ చేస్తున్నాము. నెంబర్ 5 ప్లాట్ చూసినట్లయితే మన దగ్గర ఉన్న డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ లోనే అతి తక్కువ ధర కలిగిన ప్లాట్ ఇది కేవలం 16 లక్షలకి 53 గజాల బాక్స్ బిట్ అనేది మనకు అవైలబుల్ లో ఉంది. అండ్ ఈ ప్లాట్ అనేది మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలోనే అవైలబుల్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి అతి సమీపంలోనే అవైలబుల్ ఉన్న ట్రెజర్ ఎన్క్లేవ్ అనే కాలనీలో ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. ఇది టోటల్ గా 69 గజాల ప్లాట్. కాకపోతే మనం స్ట్రైట్ చేయడం వలన కేవలం 53 గజాల ప్లాట్ ని 16 లక్షలకు మాత్రమే మనం అమ్ముతున్నాము. ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఇటు నాదర్గూడ్ విలేజ్ నుంచి మనము గుర్రంగూడ, తుర్కెంజాల్ వెళ్లే రూట్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లోనే అవైలబుల్ లో ఉంటుంది. ప్లాట్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే ఇది ఒక సెమీ కమర్షియల్ ప్లాట్. ఈ ప్లాట్ అనేది మనకు నాదర్గూడ్ లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ కి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి కేవలం 600 మీటర్ల దూరంలోనే ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో అవైలబుల్ ఉంటుంది. సౌత్ సైడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 42 ఫీట్లు ఉండగా ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి కేవలం 39 ఫీట్లు మాత్రమే ఉంటుంది. అండ్ మనకు ఈస్ట్ సైడ్ 25 ఫీట్ల రోడ్ అందుబాటులో ఉంటే మనకు సౌత్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ల రోడ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్న స్ట్రీట్ లో మనకి ఇక్కడ ఆల్రెడీ సెట్ పిన్ అనే ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఉమెన్స్ కాలేజ్ కి ఎగ్జాక్ట్లీ పక్కనే ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనము 36,500 మాత్రమే కోట్ చేస్తున్నాము. ప్లాట్ నెంబర్ 7 చూసినట్లయితే 150 ఫీట్ల మెయిన్ రోడ్ కి కేవలం 300 మీటర్ల దూరంలోనే, అది కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లోనే ఈ ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంది. ప్లాట్ నెంబర్ 7 మాత్రమే కాదు, ప్లాట్ నెంబర్ 8 కూడా ఇదే పొజిషన్ లో అవైలబుల్ ఉంటుంది. ప్లాట్ నెంబర్ 7 వచ్చేసి 50/36 కొలతలతోటి 200 గజాల ప్లాట్ అనేది 20 ఫీట్ల రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ ప్లాట్ ని మనం 100 గజాల్లో కూడా డివైడ్ చేయొచ్చు. 25/36, 25/36 కూడా మనం డివైడ్ చేయొచ్చు. అండ్ ప్లాట్ నెంబర్ 8 చూసినట్లయితే ఈ ప్లాట్ అనేది 23/36 కొలతలతోటి 92 గజాల నార్త్ ఫేసింగ్ ని కలిగి ఉంది. ఇది కూడా 20 ఫీట్ల రోడ్ ని మాత్రమే కలిగి ఉంది. అండ్ ఈ బోత్ ప్లాట్స్ 7 అండ్ 8 బోత్ ప్లాట్స్ కూడా ఎవరైతే ఫ్యూచర్ లో హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారి కోసం ద పర్ఫెక్ట్ చాయిస్. ప్లాట్ నెంబర్ 9 చూసినట్లయితే ఎంవీఎస్ఆర్ కాలేజ్ కి పక్కనే ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ లో మనకి 150 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. ఈ 150 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది 30/45 కొలతలతోటి 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీని కలిగి ఉండడం జరిగింది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ కావడం వలన ఇక్కడ మనకు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా అవైలబుల్ లో ఉన్నాయి. ఈ ప్లాట్ అనేది మనకు 150 ఫీట్ల మెయిన్ రోడ్ కి కేవలం 300 మీటర్ల దూరం, అంటే మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ 400 మీటర్ల దూరంలోనే ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి
కేవలం 40,000 మాత్రమే కోట్ చేస్తున్నారు అండ్ ఇది నెగోషియబుల్ ప్రైస్. అండ్ ఫైనల్ గా ప్లాట్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే ఇది 111 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఈ ప్లాట్ అనేది ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆపోజిట్ స్ట్రీట్ లో అవైలబుల్ లో ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ యొక్క పొజిషన్ వచ్చేసి సాయిరామ్ నగర్ కాలనీ అంటారు. ఈ ప్లాట్ యొక్క కొలతలు చూసినట్లయితే 20/50 కొలతలతోటి 25 ఫీట్ల రోడ్ కనెక్టివిటీని కలిగి ఉండడం జరిగింది. అండ్ ఈ ప్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం 25,000 మాత్రమే చెప్తున్నాము. అండ్ ఇది కూడా ఎవరైతే హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారికి ద బెస్ట్ చాయిస్. అండ్ మీరు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. టోటల్ గా 10 ఓపెన్ ప్లాట్స్ మీకు నేను ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయించారు. ఈ 10 ఓపెన్ ప్లాట్స్ కూడా డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్. ఏవి కూడా ఫైనల్ ప్రైస్ కాదు, అన్ని కూడా నెగోషియబుల్ ప్రైస్ మాత్రమే. ఈ ప్లాట్స్ యొక్క డైరెక్ట్ ఓనర్ తోటి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్.